మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆ రోజున ఎక్కడ చూసినా కూడా మహిళల గొప్పతనం గురించి, మహిళల గురించి వాట్సాప్ స్టేటస్లలో విషెస్ అంటూ ఇలా ఎక్కడ చూసినా కూడా మహిళల గొప్పతనం గురించే చెప్పుకుంటూ ఉంటాం. కానీ మిగిలిన రోజులలో అదే మహిళలపై జరిగే అన్యాయాలు, అఘాయిత్యాల గురించి ఏదో ఒక మూలన వింటూనే ఉంటాము, ఏదో ఒక రూపాన చూస్తూనే ఉంటాము. మరి మహిళల భద్రత గురించి, వారికి ఉన్న చట్టాల గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి ఈరోజు నాతో పాటు స్టూడియోలో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే వారు అడిగిన ప్రశ్నలని మరిన్ని చట్టాల గురించి వివరించడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లీగల్ సెల్ సెక్రటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి గొల్లపూడి భానుమతి మేడం గారు ఉన్నారు. సో ఒకసారి వారిని అడిగి ఈ మహిళా చట్టాల గురించి, అందులో లోక్ అదాలత్ గురించి మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్ ఫస్ట్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. మోస్ట్ వెల్కమ్. ఇట్స్ మై ప్లెజర్. సో మ్యామ్ ఇక్కడ మనతో పాటు కొంతమంది పిల్లలు ఉన్నారు మేడం. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మనకి అసలు ఈ లోక్ అదాలత్ ఏంటి అంటే న్యాయపరమైన మహిళలకు ఎన్నో అన్యాయాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ఎటువంటి చట్టాలు ఉన్నాయి అనేది వాళ్ళు తెలుసుకోవడానికి ఈరోజు మన స్టూడియోకి వచ్చారు మ్యామ్. సో వారికి మీరు కొంచెం వివరణ ఇవ్వాలి. ముందుగా సుమన్ టీవీ భద్రాద్రి కొత్తగూడెం ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు సుమన్ టీవీ కొత్తగూడెం వారు నన్ను మహిళలు చట్టాలు, లోక్ అదాలత్ ద్వారా వాటి పరిష్కారాలు అనే అంశం మీద కొంతమంది స్టూడెంట్స్కి, కాలేజీ స్టూడెంట్స్కి ఉన్న డౌట్స్ మీద క్లారిఫికేషన్ ఇవ్వటానికి, మరియు లోక్ అదాలత్ ద్వారా వాటికి పరిష్కార మార్గాలు ఏమేమి ఉన్నాయి అనేది వివరణ కోరటానికి నన్ను ఆహ్వానం చేశారు. ముందుగా వారికి నా కృతజ్ఞతలు. ఒకసారి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు వి విష్ ఆల్ ద ఉమెన్స్ ఎ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. మేడం అంటూ ఉన్నాను, సో మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మీది? గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, మై సెల్ఫ్ వైష్ణవి. డే టు డే లైఫ్లో మహిళలకి ప్రాబ్లమ్స్ అని వస్తుంటే ఫైనాన్షియల్గా తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు కోర్టు వాళ్ళకి పెట్టుకోలేని సిచ్యువేషన్స్లో వాళ్ళు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది? ఓకే అమ్మా, వెరీ గుడ్ క్వశ్చన్. ముందుగా ఈ మహిళా దినోత్సవం రోజున జరుపుకునేటప్పుడు మీరు అడిగింది చాలా ముఖ్యమైన క్వశ్చన్. ఏంటి అంటే, ఈ రోజున మనము అంతరిక్షంలోకి వెళ్ళి అంతరిక్షంలో కూడా ప్రయాణం చేసి వస్తున్న సిచ్యువేషన్లో మహిళలు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి చాలా ఇన్నోసెంట్ పీపుల్ ఉంటున్నారు. ప్రాబ్లం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరిని కలవాలో కూడా తెలియదు వాళ్ళకి. ప్లస్ మనము పోనీ వాళ్ళని వెళ్ళి కలుద్దాము అంటే, లాయర్ గారిని కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలుద్దాము అంటే అక్కడ ఫైనాన్షియల్గా వాళ్ళు డబ్బులు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసమే జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అని అది ఢిల్లీలో ఉంటుంది. వారు మనకి స్టేట్ లెవెల్లో ఒక రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేశారు. జిల్లా లెవెల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అనే దాన్ని ఏర్పాటు చేశారు. అట్లా ప్రతి జిల్లాకి మన తెలంగాణలో ఒక జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అనే ఒకటి ఉంటుంది. దాని పేరే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, షార్ట్లో మనం DLSA అని పిలుస్తాము. దానికి నేను ఇక్కడ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మా చైర్మన్ ఉంటారు, దానికి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి శ్రీ వసంత్ పాటిల్ గారు ఉంటారమ్మా. ఇలా మీరు అడిగిన ప్రశ్నలో మహిళలు ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే ఫైనాన్షియల్గా వాళ్ళు డబ్బులు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉండి తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనే డౌట్ వచ్చినప్పుడు సింపుల్గా
వాళ్ళు ఒక వైట్ పేపర్ మీద వాళ్ళకు వచ్చినటువంటి భాషలో వచ్చిన సమస్య ఏమిటో రాసేసి మన భద్రాద్రి కొత్తగూడెం కోర్ట్స్ ప్రిమిసెస్లో ఎంట్రన్స్లోకి రాగానే రైట్ సైడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అనే ఒక బోర్డు ఉంటుంది. అక్కడికి వచ్చి అక్కడ రిసెప్షనిస్ట్ ఉంటారు. వాళ్ళ సమస్య రాసి ఇస్తే అక్కడ సెక్రటరీ ఉంటారు. సెక్రటరీ గారు ఆ సమస్యకి ఎక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుంది, ఎట్లా న్యాయం జరుగుతుంది, వాళ్ళు ఏం చేయాలి అనేది వివరంగా చెప్తారు. దీన్ని మనం లోక్ అదాలత్స్ ద్వారా కూడా ఈ సమస్యలు ప్రీ లిటిగేషన్ స్టేజ్లో కూడా దీన్ని మనం పరిష్కారం చూపించవచ్చు. మనకి దానికి డబ్బులు అవసరం లేదు, ఎవరు లాయర్లు అవసరం లేదు. ఎవరైతే సమస్యను ఎదుర్కొంటున్నారో వారే వచ్చి ఒక చిన్న పేపర్ మీద రాసిస్తే వాళ్ళ సమస్యకి, ఆ సమస్యకి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరిని పిలిపించి మాట్లాడాలి అనేది వాళ్ళు చెప్తారు. మేడం, మైసెల్ఫ్ కావ్య. మేడం, అసలు లోక్ అదాలత్ అంటే ఏంటి మేడం? లోక్ అదాలత్ అనేది ప్రజా న్యాయపీఠము అంటారమ్మా తెలుగులో దాన్ని. ఈ ప్రజా న్యాయపీఠాలు అంటే మనము కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు కానీ, లేదు కోర్టులో ఇంకా కోర్టులో కేసు వేయలేదు, మనకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఫస్ట్ మనకి ఇంకొక వ్యక్తికి ప్రాబ్లం వచ్చింది, అప్పుడు మనము ఒక పిఎల్సి అంటే ప్రీ లిటిగేషన్ కేసు అంటాము. కోర్టుకు కూడా వెళ్ళకముందు మనం ఒక పిటిషన్ అనేది డిఎల్ఎస్ఏలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఇస్తే వారు మనం ఎవరితో అయితే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో వాళ్ళని పిలిపించి మాట్లాడి వాళ్ళకి మనకి రాజీ చేస్తారనమాట. రాజీ చేసి ఇప్పుడు మనం సపోజ్ ఒక వ్యక్తి మనకి డబ్బులు ఇచ్చేది ఉంది, వాళ్ళు ఇవ్వట్లేదు ఎన్నిసార్లు అడిగినా, మనము డిఎల్ఎస్ఏ దగ్గరికి వెళ్ళి ఒక కాగితం పెట్టి వాళ్ళతో పిలిపించి మాట్లాడండి అని రాసిస్తాం. పరిష్కారం చూపించండి నా సమస్యకి అంటే ఆ సెక్రటరీ కానీ చైర్మన్ కానీ వాళ్ళని పిలిపిస్తారు. వాళ్ళని పిలిపించి మాట్లాడి మనకి అతను ఇట్లా డబ్బులు కట్టాలండి అని ఒప్పుకుంటే కనుక ఎంతో అంత సెటిల్ చేసి ఇన్స్టాల్మెంట్ల ద్వారా కానీ లేదా ఇంట్రెస్ట్ లేకుండానే కానీ తగ్గించి ఇద్దరి మధ్య రాజీ చేస్తారు లోక్ అదాలత్ ద్వారా. అదొక మార్గం. రెండోది, ఆల్రెడీ కోర్టులో కేసులు పెండింగ్ ఉంటాయి, ఆల్రెడీ కోర్టులో వేసేస్తారు, కోర్టులో కేసులు పెండింగ్ ఉంటాయి. సపోజ్ ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా ఒక నలుగురు ఐదుగురు వ్యక్తుల మధ్య సమస్యలు పెండింగ్ ఉంటాయి కోర్టులో. వాటిని కూడా మనం ఏం చేస్తామంటే లోక్ అదాలత్కి పంపిస్తాం. లోక్ అదాలత్కి పంపిస్తే అక్కడ బెంచ్లు ఉంటాయి, లోక్ అదాలత్ బెంచ్లు. ఏ బెంచ్ దగ్గర సంబంధించిన కేసు ఉంటే ఆ బెంచ్కి సంబంధించిన జడ్జెస్ మెంబర్స్ దాన్ని డిస్కస్ చేసి వివరణ చేసి ఎవరికి న్యాయం చేయాలి అనేది ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి, రాజీయే రాజమార్గం అనే కాన్సెప్ట్తో లోక్ అదాలత్ ద్వారా వాళ్ళకి రాజీ కుదిర్చి పరిష్కారం చూపిస్తారు. అవే లోక్ అదాలత్ చేసే పని అన్నమాట. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, మైసెల్ఫ్ చైతన్య మేడం. మహిళలకు లోక్ అదాలత్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి మేడం? లోక్ అదాలత్ ద్వారా ప్రయోజనాలు అంటే, కేసు ఆల్రెడీ కోర్టులో ఉంటే మనము కోర్టు చుట్టూతా వాయిదాకి తిరగాలి. ఇవాళ దేశంలో కొన్ని లక్షల కేసులు, కోట్ల కేసులు పెండింగ్ ఉంటే దానికి సంబంధించి 10% జడ్జెస్ న్యాయమూర్తులు కూడా లేరు. ఈ న్యాయమూర్తులు 24 hours కూడా కంటిన్యూషన్గా పనిచేసిన ఆ కేసులన్నీ పరిష్కరించడానికి కొన్ని వందల సంవత్సరాలు పడ్డట్టు ఉంది. అందుకని చెప్పేసి ఈ కోర్టులో కాలయాపన అనేదాన్ని తీసేయటానికి, తర్వాత కోర్టులో వాయిదాకి మనము అటెండ్ అవ్వాలంటే ఫైనాన్షియల్గా ఛార్జెస్ పెట్టుకుని కోర్టు ద్వారా వెళ్ళాలి. అది కూడా కాకుండా కాలయాపన జరగకుండా ఫైనాన్షియల్గా నష్టపోకుండా ఈ రాజీ ద్వారా చేసుకుంటే మనకి ప్రయోజనం ఉంటుంది. కాబట్టి లోక్ అదాలత్లో ఒక ప్రయోజనము, కాలము సమయము మనకు వృధా కాకుండా ఉంటుంది, ఫైనాన్షియల్గా కూడా మనం బాగుంటాము. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే లోక్ అదాలత్లో ఇద్దరు గెలుస్తారు. ఇప్పుడు ఇరు పార్టీల మధ్య అనేది సమన్వయంతో రాజీ చేసామనుకోండి, ఇద్దరు గెలిచినట్టే. అదే మనం కోర్టులో అయితే ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. జడ్జిమెంట్ చెప్తారు కోర్టులో జడ్జెస్. చెప్పినప్పుడు ఏమంటే ఏ అనే వాళ్ళే గెలుస్తారు, లేకపోతే బి అనే వాళ్ళే గెలుస్తారు.
అప్పుడు ఏమంటే గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళకి మధ్య గొడవలు వస్తాయి, ఫీలింగ్స్ ఉంటాయి, మళ్ళీ ఫ్యూచర్గా లిటిగేషన్ స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అట్లా ఉండదు, ఇద్దరు గెలుస్తారు, ఇద్దరు రాజీ పడతారు. ఇద్దరు రాజీ పడటం వలన అంటే సత్సంబంధాలు కొనసాగుతాయి. సమయం వృధా కాదు, మనం ఆర్థికంగా కూడా నష్టపోము, ప్లస్ సత్సంబంధాలు ఉంటాయి మనకి వాళ్ళకి రాజీ పడి చేసుకుంటే. ఈ 3 మెయిన్ లాభాలు లోక్ అదాలత్ ద్వారా. లోక్ అదాలత్ ద్వారా వెళ్తే ఇద్దరికి కూడా సమన్యాయం జరుగుతుంది. సమన్యాయం జరుగుతుంది. సమన్యాయ సత్వర న్యాయం అనేది మన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ యొక్క కాక్షను, ప్లస్ దానికోసమే ప్రయత్నం చేస్తుంది ఎక్కడైనా కానీ. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, దిస్ ఇస్ మొహమ్మద్ సనా. లోక్ అదాలత్లో మహిళలు ఎలాంటి కేసెస్ వేసుకోవచ్చు? లోక్ అదాలత్లో ఏ కేసు అయినా వేసుకోవచ్చు అమ్మా. సివిల్కి సంబంధించి ప్రామిసరీ నోట్ వేసి పిఎల్సి అంటాం దాన్ని, ప్రీ లిటిగేషన్ కేసు అని అంటాము. ప్రీ లిటిగేషన్ కేసు అంటే లిటిగేషన్ ఇంకా స్టార్ట్ కాకముందు అంటాం. లిటిగేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఒకళ్ళు వెళ్ళి కోర్టులో కేసు వేసినప్పుడు లిటిగేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ లిటిగేషన్ కూడా స్టార్ట్ అవ్వకముందే మనము పిఎల్సి అంటే ప్రీ లిటిగేషన్ కేసు అనేది వేసుకుంటాం. దీంట్లో సివిల్ కేసుకి సంబంధించి అన్ని కేసులు కూడా వేసుకోవచ్చు. సివిల్ కేసులో ప్రామిసరీ నోట్ కేసులు, లేకపోతే భార్యాభర్తల కేసులు, లేకపోతే చెక్ ఏమి ఇస్తాము బౌన్స్ అయిపోతుంది టైం లోపల మనం ఒకసారి మనము న్యాయ సేవాధికార సంస్థను అప్రోచ్ అయ్యి పిఎల్సి వేసుకుంటే రాజీ చేయడానికి, పరిష్కారం చూపించడానికి ఉంటుంది. తర్వాత బ్యాంకు లోన్ మ్యాటర్స్, అలా సివిల్కి సంబంధించిన ఏవైనా కూడా పిఎల్సి రూపంలో మనం లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవచ్చు. అంటే మేడం మరి మహిళలకి ఎటువంటి ఉపయోగం ఉంటుంది మేడం లోక్ అదాలత్ వల్ల? లోక్ అదాలత్లో మహిళలు అంటే ఎక్కువ భర్త ఇప్పుడు భార్యాభర్తల కేసులు ఉంటే భర్తలతో రాజీ చేసుకోవచ్చు. అదే ఒకసారి కోర్టుకి వెళ్ళిపోయాం అనుకో మనము, వాళ్ళు ఏంటంటే కోర్టుకి వెళ్ళావు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళావు కదా అని వాళ్ళ ఇద్దరి మధ్య కొంచెం గొడవలు ఇంకా పెరిగి వాళ్ళు మళ్ళీ కలిసి ఉండడానికి అనేది ఆస్కారం ఉండదు. అదే మనం లోక్ అదాలత్లో మన జిల్లా న్యాయ సేవాధికారుల్లో పిఎల్సి వేసుకుని లోక్ అదాలత్లో సెటిల్ చేసుకుంటే వాళ్ళకు కొంచెము ఉపయోగకరంగా ఉంటుంది. మహిళలు ఈ రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వాళ్ళ కేసులు పరిష్కరించుకునే అవకాశము మనకి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లోక్ అదాలత్లు కండక్ట్ చేసినప్పుడు పిఎల్సి రూపంలో కలుగజేస్తుంది. మేడం మరి భార్యాభర్తల సమస్య అయినా ఏ సివిల్ సమస్య అయినా కూడా మరి డిస్ట్రిక్ట్ సెల్ అథారిటీ కింద లోక్ అదాలత్ అనేది ఒక భాగం కదా, మరి ఈ ద్వారా వెళ్తే అంటే లోక్ అదాలత్ ద్వారా వెళ్తే మరి ఎటువంటి పరిష్కారం ఉంటుంది మ్యామ్? అంటే ఇప్పుడు మనం లోక్ అదాలత్ అనేది ఎవ్రీ 3 monthsకి నిర్వహిస్తాం. మన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సంవత్సరంలో 4 సార్లు మెగా లోక్ అదాలత్స్ అనేవి నిర్వహిస్తాం. ఈ మెగా లోక్ అదాలత్ ద్వారా మనము కోర్టులో ఉన్న పెండింగ్లో ఉన్న సివిల్ కేసులు, క్రిమినల్లో రాజీకి అవకాశం ఉన్న కేసులు ఉంటాయి. పెద్ద పెద్ద ఎన్డీపీఎస్ కేసెస్, పోక్సో కేసెస్, ఇవి కాకుండా చిన్న చిన్న గట్ల పంచాయతీలు, లేకపోతే భార్యాభర్తల కేసులు, చిన్న చిన్న క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ అయిపోయిన చిన్న చిన్న కొట్లాట్ల కేసులు రాజీకి అవకాశం ఉంటుంది. ఈ మెగా లోక్ అదాలత్ ద్వారా లేడీస్ ఎవరైనా కూడా కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నా కానీ లేదా పిఎల్సి రూపంలో కానీ ఏదన్నా వాళ్ళకి ఎవరి దగ్గర నుంచి అయినా పైసలు రావాలన్నా లేకపోతే ఏమన్నా గొడవలు ఉన్నా వాళ్ళతో మనము పార్టీషన్స్ మనకి రావాల్సినటువంటి షేర్లు రావాల్సిన ఉన్న కేసులు ఏమన్నా ప్రాపర్టీస్ గొడవస్ ఉన్నా కూడా ఒక కాగితం రాసిస్తే మనము వాళ్ళని పిలిచి మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఆ ఇద్దరి మధ్య రాజీ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేసి రాజీ ద్వారా వీళ్ళ సమస్యకి పరిష్కారం చూపిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ మేడం, ఆఫ్టర్నూన్. నేను లావణ్య మేడం. ప్రజెంట్ డేస్లో చాలా వరకు డొమెస్టిక్ వైలెన్స్ అనేది జరుగుతున్నాయి కదా మేడం, సో దాన్ని ఫేస్ చేయడానికి ఉమెన్స్కి ఎట్లాంటి రైట్స్ ఉన్నాయి? డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస అనేది ఇప్పుడు ఎవరైనా కూడా ఏ స్థాయిలో ఉన్న మహిళ అనేది ఫేస్ చేస్తున్నారు. ప్రతి స్త్రీ కూడా ఈ గృహహింస అనేది ఎక్కడో ఒక టైంలో ఏదో ఒక రూపంలో అనేది ఫేస్ చేస్తున్నారు మ్యాక్సిమం. అయితే మనకి ఈ డొమెస్టిక్ వైలెన్స్ని మనము ఎలా ఫేస్ చేయగలము అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది మనకు ఒక చట్టం ఉంది.
ఆ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద మనము ఫస్ట్ కోర్టులో ఒక కేసు వేసుకోవాలి, డీవీసీ కేసెస్ వేసుకోవాలి. వేసుకుంటే మనము లేకపోతే భర్త బంధువులు, అత్తగారు, మామగారు, ఆడపడుచు, లేకపోతే ఆడపడుచు సంబంధించిన ఆడపడుచు భర్త, వాళ్ళకి సంబంధించిన ఎవరైతే మనని హెరాస్ చేస్తున్నారో వాళ్ళ మీద ఒక డీవీసీ అనేది ఒక కేసు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము లోక్ అదాలత్కి రిఫర్ చేసుకోవచ్చు. ఆ కేసు జడ్జి గారు లోక్ అదాలత్కి రిఫర్ చేస్తారు. లేదు మీడియేషన్ సెంటర్స్ అని ఉంటాయి. మన భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్లో కూడా మీడియేషన్ సెంటర్స్ ఉన్నాయి. దాంట్లో మనకి 2 మెంబర్స్ కూడా ఉన్నారు. సాదిక్ పాషా గారు అని, తర్వాత అడప పార్వతి గారు అని 2 మీడియేటర్స్ ఉంటారు, ట్రైన్డ్ మీడియేటర్స్. వాళ్ళకి పంపిస్తాం ఫస్ట్ భార్యాభర్తలకి కేసులో, గృహహింస కేసుల్లో, మీరు అడిగిన గృహహింస కేసులో పంపిస్తే వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్ ఇచ్చి ఎట్లా ఉండాలి, ఈ గృహహింస ఎట్లా ఇప్పుడు అబ్బాయి నుంచి వస్తుందా లేకపోతే అమ్మాయి నుంచి వస్తుందా అనేది చూసి వాళ్ళకి ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎట్లా ఉంటే మీరు రాజీ చేసుకుంటే మీరు ఎట్లా కుటుంబం ముందుకు నడుస్తుంది, కుటుంబ విచ్ఛిన్నం జరగకుండా ఎట్లా ఉండాలి అనేది వాళ్ళు అక్కడ మనకి చెప్తారు కౌన్సిలింగ్ ద్వారా. అప్పుడు రాజీ కుదిరితే వాళ్ళిద్దరి మధ్య డీవీసీ కేసు అనేది ముగిసిపోతుంది. ఒకవేళ రాజీ కుదరలేదు, ఇద్దరు ఒప్పుకోవట్లేదు, అప్పుడు రెగ్యులర్ కోర్టుకు వచ్చేస్తుంది ఆ కేసు. అప్పుడు రెగ్యులర్ కోర్టులో ఏం చేస్తారంటే మనకి చాలా రిలీఫ్స్ ఉంటాయి లేడీస్కి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద. ఒకటి మెయింటెనెన్స్, ప్రతి నెల కూడా భార్య బతకటానికి భర్త తన జీతం నుంచి మెయింటెనెన్స్ కట్టేది ఉండాలి, మెయింటెనెన్స్ వస్తుంది. తర్వాత షెల్టరు, ప్రొటెక్షను. షెల్టరు అంటే ఆమె ఉండటానికి వాళ్ళకి ఇల్లు ఉంటే దాంట్లో నుంచి ఒక రూమ్ అన్నా ఇప్పియాలి, లేదు ఎక్కడైనా అద్దెకుంటే అద్దె డబ్బులు కట్టాలి, అది కూడా లేడీస్కి ఫేవర్గానే ఉంటుంది. 2. మూడోది ప్రొటెక్షన్. ఎవరైతే బెదిరిస్తున్నామని, చంపుతామని అట్లా గొడవలు పెట్టి బెదిరిస్తూ ఉంటారో ఆ బెదిరించుడు దగ్గర నుంచి కూడా ప్రొటెక్షన్ అనేది కల్పిస్తారు. ఈ 3 కూడా మెయిన్ రిలీఫ్స్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద లేడీస్కి ఈ చట్టం ద్వారా కల్పించబడినటువంటి 3 ప్రొటెక్షన్స్: మెయింటెనెన్స్, షెల్టర్, ప్రొటెక్షన్. మరి అంత దూరం కోర్టు వరకు వెళ్ళకుండా లోక్ అదాలత్లో వీటిని పరిష్కరించుకోవచ్చండి. మీరు పిఎల్సి రూపంలో కోర్టులో వేయవసరం లేదు. ఫస్టే పిఎల్సి రూపంలో మాకు ఒక దరఖాస్తు పెట్టుకుంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ గారికి వాళ్ళు పిలిపించి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత రాజీ చేస్తారు. మ్యాక్సిమం మీడియేషన్ సెంటర్ ద్వారా మీడియేషన్ చేస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు భార్యాభర్తలకి. మహిళలకు చెప్పాల్సింది మహిళలకు చెప్తారు, ఎట్లా ఉండాలి ఏమిటి అనేది. తర్వాత పురుషులకు కూడా చెప్తారు. రాజీ చేసి కుటుంబాలు, మనకి ఇప్పుడు కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలని పరిస్థితి ఉంది కాబట్టి కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా చూడటం కూడా ఈ లోక్ అదాలత్ ద్వారా ఎక్కువ కేసులు పరిష్కరించడానికి అదొక మార్గము. తర్వాత రాజీ చేసి కుటుంబ వ్యవస్థను కాపాడటం కూడా ఇదొక లాభము లోక్ అదాలత్ ద్వారా మనకి.